మున్సిపాలిటీ గురించి కొన్ని విషయాలు నేను పట్టణ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా. ముఖ్యంగా గతంలో కదిరి మున్సిపాలిటీ 3rd గ్రేడ్ నుంచి స్టార్ట్ అయింది, దాని తర్వాత 2nd గ్రేడ్, దాని తర్వాత 1st గ్రేడ్, ఈరోజు స్పెషల్ గ్రేడ్ కదిరి మున్సిపాలిటీ అయింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే స్పెషల్ గ్రేడ్ అయితే ఫండ్స్ ఎక్కువ వస్తాయి, స్టాఫ్ పెరుగుతుంది, మున్సిపాలిటీ డెవలప్మెంట్కి దోహదపడతామని చెప్పేసి ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. కానీ ఈ మున్సిపాలిటీలో ప్రజలకు ఏమాత్రం మౌలిక వసతులు కల్పించడంలో ఘోరంగా మున్సిపాలిటీ విఫలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం గతంలో చూసాం, వర్షాలు పడితే ఒక్క వలిసాబ్ రోడ్లోనే సమస్య అని చాలామంది అనుకునేవాళ్ళు. ఆ సమస్యకు ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా అధికారంలో శాశ్వత పరిష్కారం చూపలేదు. ఇది వాస్తవం, ఎవరేం చెప్పినా కూడా ఇది వాస్తవం. ఈరోజు ఇదే కదిరి పట్టణ మున్సిపాలిటీలో వలిసాబ్ రోడ్లకు మించి కొద్దిపాటి వర్షానికి చెక్ డ్యాంలు మాదిరిగా తయారవుతూ ఉంది కదిరి పట్టణంలో. ముఖ్యంగా వేమారెడ్డి సర్కిల్ గతంలో ఎప్పుడైనా చూసామా మేము? ఈరోజు అక్కడ వర్షం వస్తే చాలా ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నారు. అలాగే అడపాల వీధిలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనము పవిత్ర దేవస్థానం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో వర్షపు నీళ్ళు, మురికి నీళ్ళు ఆలయంలో ప్రవేశిస్తూ ఉంటే ఈ మున్సిపల్ అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అందరూ పవిత్రంగా పూజించే దేవాలయంలో ఈ విధంగా నీళ్లు ప్రవహిస్తే దానికి అరికట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అలాగే వలిసాబ్లో అయితే ఎప్పుడు సమస్య ఉంటుంది. దాని తర్వాత రాచోటి రోడ్ చూసుకోండి, మీరు జీమాన్ సెంటర్లో చూసుకోండి, అలాగే ఇండియన్ గ్యాస్ దగ్గర అక్కడ సమస్య చూసుకోండి మీరు. ఇవన్నీ కదిరి పట్టణంలో ఎప్పుడు లేని విధంగా ఈ సమస్యలు బయటకు వస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గం ఏమి? మున్సిపల్ అధికారులు ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వర్షాకాలం కాదు, ఇది అకాల వర్షం వస్తుంది. దీనికే ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే వర్షాకాలం వస్తే ఈ నీళ్ళ సమస్య ఏ విధంగా మీరు పరిష్కరిస్తారు? ప్రజలకు చెప్పే బాధ్యత మీపైన ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే నేను మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. కదిరి పట్టణంలో జనాభా 1,00,000 పైన పెరిగింది, దానికి తగ్గట్టు స్టాఫ్ పెరిగింది, కానీ కార్మికులు పెరగలేదు. పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి మీరు పెంచలేదు. ఇంత జనాభాకు ఇప్పుడు ఉండే వర్కర్లు సరిపోరు. మీరు ఒక పని చేయండి, మొత్తం మున్సిపాలిటీలో ఏ రోడ్లు, ఏ కాలువలు ఉన్నాయి, ఏ కాలువలు మూతపడినాయి, ఎవరు ఎంకరేజ్మెంట్ చేసినారు, ఇవన్నీ సర్వే చేయండి. చేసి కదిరి మున్సిపాలిటీలో గ్యాంగ్ వర్క్ పెట్టండి. ప్రతిరోజు పూడిగా తీతే కార్యక్రమం పెట్టండి. మీకు కార్మికులు ఉండే కార్మికులు సరిపోరు, అదనంగా 30-40 టెంపరరీ కార్మికులు తీసుకొని ప్రజల సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత మీ పైన ఎంత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు వేమారెడ్డి సర్కిల్ నుంచి రోడ్ వైడింగ్ ఇటీవలే జరిగింది. అక్కడ ఇరుపక్కల కాలువలు వేశారు. ఆ కాలువల వర్షపు నీరంతా ఎక్కడ కలుస్తుంది? డాక్టర్ శంకరయ్య ముందర పెద్ద కల్వర్ట్ ఉంది, అక్కడ కలుస్తుంది. ఈరోజు మీరు చూడండి, మొత్తం బ్లాక్ చేసినారు. అలాగే ఎంజీ రోడ్లో బ్లాక్ అయింది, ఎగ్బాల్ రోడ్లో బ్లాక్ అయింది, రాచోటి రోడ్లో బ్లాక్ అయింది. ఇక్కడ భారతీయ సర్కిల్ నుంచి పాత ఎంఎస్ లాడ్జ్ వరకు అక్కడ కూడా ట్రైన్స్ ఉన్నాయి. ఆ నీళ్ళంతా పోయి అక్కడ పెద్ద కాలువలో కల్వర్ట్లో కలుస్తుంది, కానీ మొత్తం బ్లాక్ అయింది. ఇవన్నీ మున్సిపల్ అధికారులు కనపడవా? ప్రజలు మున్సిపాలిటీ అధికారులు ఏం కోరుకుంటారు? వీధి లైట్లు కోరుకుంటారు, పరిశుభ్రత కోరుకుంటారు, మంచినీరు కోరుకుంటారు. అంత తప్ప వేరేదేమన్నా ఆశిస్తారా? కాలువలు, రోడ్లు ఆశిస్తారు, అంత తప్ప ఏమన్నా ఆశిస్తారా? ఏం లేదే. మీరు పన్నులు పెంచారు, ఖాళీ జాగా పన్నులు పెంచారు,
అలాగే ఏదైనా ప్లాన్ అప్లై చేస్తే దానికి రెట్టింపు చేసేశారు. ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోతున్నారు. కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారు మీరు. మరొక విషయం, ఈ వర్షపు నీళ్లతో చాలా సమస్యలు వస్తాయి. మురికి కాలువ నీళ్లు, వర్షం నీళ్లు కలిస్తే విషజ్వరాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కాలువల్లో బయట స్ప్రే చేయండి, ఫాకింగ్ చేయండి, దోమలకు నివారించండి. అంతేకాదు ఇండియన్ గ్యాస్ దగ్గర నుంచి నానాధర వరకు ఒకసారి చూడండి. మీరు పెద్ద వంక ఉంది, అక్కడ ఇరుపక్కల పొదలు ఉన్నాయి, ముళ్ళు కంపలు ఉన్నాయి, అక్కడ దోమల ఫ్యాక్టరీ తయారవుతూ ఉంది, అక్కడి నుంచి దోమలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రజలకు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు ప్రజలు. దీనిపైన శ్రద్ధ చూపించండి. మీరు జేసీబీ పెట్టి ఇరుపక్కల ముళ్ళ కంపలు తొలగించండి, దోమలకు నివారించండి. అంతేగాని ఇవన్నీ మీకు కనబడవా? ఒక పని చేయండి, టౌన్ సర్వే చేయండి. ఏ రోడ్లో కాలువలు ఉన్నాయి, ఏ కాలువలు మూతపడిపోయాయి, అవన్నీ ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయి. అవన్నీ తీసేయండి. వర్షం నీళ్ళు ఎందుకు నిలబడుతుందో ప్రజలు చూస్తారు. దీనికి మీరు ఏం స్పందించకుండా ఏదో వర్షం వచ్చిందిలే పోయిందిలే అని చెప్పేసి అది మంచి పద్ధతి కాదు. ప్రజలకు ఏ మాత్రం మీరు అసౌకర్యానికి గురి చేస్తే ఖచ్చితంగా ప్రజలు విప్లవం వస్తుంది. మరొక విషయం చెప్తున్నా, మీకు ఇప్పుడు ఉండే మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్కి ఖచ్చితంగా వర్కర్లు అదనంగా అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి శాంక్షన్ తీసుకొని ఇంకా దాదాపు 30-40 మందికి మీరు నియమించుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు ఈరోజు మీరు మైక్లు పెట్టి పన్నులు కట్టండి, అభివృద్ధి చెందండి, మున్సిపాలిటీ అభివృద్ధి చెందితే సకాలంలో పన్నులు చెప్పండి చెప్తున్నారు, బాగానే ఉంది. పన్నులు ఆలస్యమైతే వడ్డీ రూపంలో చెల్లించాలి. ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు. గతంలో మున్సిపల్ సిబ్బంది మున్సిపాలిటీ ఏదైతే ఆదాయం వస్తుందో పన్ను రూపంలో దానిపైన జీతాలు తీసుకునేవాళ్ళు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రెజరీ ద్వారా మున్సిపల్ అధికారులు జీతాలు ఇచ్చి ఏర్పాటు చేశారు. అలాగే అవుట్సోర్సింగ్ వర్కర్లకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యాంక్ ద్వారానే వాళ్లకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పన్ను రూపంలో వసూలే డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఏ అభివృద్ధి చేస్తున్నారు మీరు? ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడడం లేదు. మీరు మొత్తం టౌన్ ప్లానింగ్ ఆఫీసులో వెంట పెట్టుకుని తిరగండి. మీరు ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ ఉంది, ఏ కాలువ మూసిపోయింది, ఏ కాలువలో నీరు పారుతున్నాయి, ఏ కాలువలో బ్లాక్ అయింది, అవన్నీ తెలుస్తుంది మీకు. ఏదో మీరు ఉద్యోగం చేస్తున్నాంలే అక్కడ తిరుగుతాయి, ఇవన్నీ జరిగే పనులు కాదు. ఖచ్చితంగా మీరు టౌన్ సర్వే చేయండి. ఎక్కడైతే రోడ్ బ్లాక్ అయిందో, కాలువలు బ్లాక్ అయినా అవన్నీ తెరవండి. మీకే తెలుసు, ప్రతి రోడ్లో కాలువలు ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో, ప్రతి రోడ్లో కాలువలు ఉన్నాయి. కదిరి మున్సిపాలిటీలో మొత్తం బ్లాక్ అయింది. దానికి తెలిసే బాధ్యత మున్సిపాలిటీ అధికారులపైన ఎంత ఉంది చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, గతంలో నేను మరొకసారి చెప్తున్నా, వలిసా రోడ్ ఒక్కటే వర్షం వస్తే సమస్య ఉండేదని చెప్పేవాళ్ళము. ఈరోజు దేవాలయంలో కూడా వర్షం నీళ్ళు పోతున్నా, అది ఒక సమస్య. వేమారెడ్డి సర్కిల్ సమస్య, అడపాలి ఇది సమస్య, ఇండియన్ గ్యాస్ దగ్గర సమస్య, రాయచోటి జీమాన్ దగ్గర సమస్య. ఇన్ని సమస్యలకు ప్రజలు ఎదుర్కోవాలా? మున్సిపాలిటీ ఏమన్నా నిద్రపోతా ఉందా? మేలుకోండి. చాలామందికి ఆ వర్షం నీళ్ళు పోతూ ఉంటే కాళ్ళు విరిగినాయి, చేతులు విరిగినాయి. అకస్మాత్తుగా వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? అక్కడ నీళ్ళు ఎంత లోతు ఉంది, ఇందాలి ఎక్కడైనా గుంతలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మీరు నివారించే బాధ్యత మీపైన ఎంత ఉందే. మరొక విషయం చెప్తున్నాను, వెంటనే మీరు కాలువలో బ్లీచింగ్ చల్లండి, బయట స్ప్రే చేయండి, ఫాకింగ్ స్ప్రే చేయండి. మున్సిపాలిటీలో మున్సిపల్ వర్కర్లు పరికరాలు ఉన్నాయా లేదా అని గమనించండి, చూడండి. వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే ఇంకా తెప్పించి వాళ్ళకు పరికరాలు ఇవ్వండి. పని చేసేదానికి వర్కర్లు సిద్ధంగా ఉన్నారు. మీరు కేవలం ఏదో ఆఫీస్కి వచ్చామా పోయామా అనేది పద్ధతి మానుకోండి దయచేసి. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు, మీరు పట్టణంలో సర్వే చేయండి, ప్రతి రోడ్ సర్వే చేయండి. ఎక్కడెక్కడ బ్లాక్ అయింది కాలువలు మీకు తెలుస్తుంది. అజంతా మరొక విషయం చెప్తున్నాను, అజంతా థియేటర్ దగ్గర వర్షం వస్తే ఒకసారి చూడండి. మీరు వర్షం వచ్చేటప్పుడు
ఎంత సమస్య పాపం ఆ కార్మికులు వాళ్ళ కష్టం చూస్తుంటే నిజంగా ఎంతో బాధ అవుతుంది. నీళ్లు పోయే సక్రమంగా నీళ్లు పోవు, ఇళ్లలో నీళ్లు దూరుతాయి, ప్రజలకు ఇబ్బంది. ఇవన్నీ వాళ్ళు కార్మికులు ఎంత అని కష్టపడతారు వాళ్ళు. అవన్నీ సౌకర్యాలు కల్పిస్తే కార్మికులు కూడా బాగా హాయిగా పనిచేస్తారు. నేను మరొకసారి మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు పట్టణం పైన శ్రద్ధ వహించండి. విష జ్వరాలు ఖచ్చితంగా వస్తాయి. చిన్నపిల్లలకు డెంగ్యూలు వచ్చే కూడా ప్రమాదం ఉంది. దీనికి నివారించాలంటే మీరు మొత్తం టౌన్ సర్వే చేయండి. ఎలాగో స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చారు, సిబ్బంది వెంట పెట్టుకోండి, మొత్తం టౌన్ సర్వే చేయండి. మీకు సమస్య తెలుస్తుంది, ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ సమస్య మీరు గమనిస్తారు. పట్టణ ప్రజలకు ఒక మంచి సదుపాయం కల్పించే దిశగా మున్సిపాలిటీ పోతుందని ఆశిస్తూ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మొత్తం టౌన్ సర్వే చేయని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా నేను మున్సిపల్ అధికారులకు తెలియజేస్తున్నాను.